హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేట్ వరల్డ్. ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లేబర్ కార్డ్. లేబర్ కార్డ్ అంటే ఏంటిది? అసలు లేబర్ కార్డు వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, మనకు కలిగే లాభాలు ఏంటి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ లేబర్ కార్డ్ అనే ఒక మంచి స్కీమ్ని ఎప్పుడో స్థాపించింది. ఎప్పుడో ఉంది ఈ లేబర్ కార్డ్ అనేది. లేబర్ కార్డ్ అనేది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ తప్ప 15,000 రూపాయల లోపు సంపాదించే ప్రతి ఒక్కరూ అర్హులే. అంటే ఆల్మోస్ట్ అందరూ అర్హులు అన్నట్టే అర్థం. కూలి పని చేసుకునే వాళ్ళు, లేబర్ పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అర్హులే. అసలు ఈ లేబర్ కార్డు వల్ల లాభాలు ఏంటి అంటే ఇది ఆడపిల్లలకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆడపిల్లలకు వివాహం అయితే 30,000 రూపాయలు ఇస్తారు. ఆడపిల్ల ప్రసవిస్తే 30,000 రూపాయలు ఇస్తారు. ఒకవేళ ఈ లేబర్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి ప్రమాదం జరిగి చనిపోతే గాని, ఒకవేళ పాము ఖర్చు గాని, ఒకవేళ కరెంట్ షాక్ తగిలి గాని ఇలా చనిపోతే 6 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తారు. నార్మల్ గా చనిపోతే మాత్రం 2 లక్షల రూపాయలు ఇస్తారు. యాక్సిడెంట్ అయ్యి ఏ పని చేయలేని పరిస్థితిలో ఇంట్లోనే కూర్చొని, అంటే వేరే పనులకు దేనికి వాళ్ళు చేయలేని వాళ్ళకి 2,50,000 రూపాయలు ఇస్తారు. నార్మల్ గా యాక్సిడెంట్ అయితే, ఒకవేళ నార్మల్ యాక్సిడెంట్ అంటే 2 నెలలు 3 నెలలు ఏ పనికి పోకుండా ఇంట్లోనే కూర్చున్న వాళ్ళకి కూడా 1,30,000 వరకు ఈ లేబర్ కార్డు ద్వారా వస్తుంది. లేబర్ కార్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. పైసలు లేని వాళ్ళకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇది ఒక ఆసరా అనమాట. సో ఈ కార్డు మనకు ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇది అప్లై చేసుకోవాలి. దీని గురించి ఇంతవరకు ఎవరికి సరిగా తెలియని కూడా తెలియదు. సో ప్లీజ్ తెలుసుకోండి, అప్లై చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి అప్లై చేసి దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్ లో మీ పత్రాలను ఇచ్చినట్టయితే మీకు లేబర్ కార్డ్ అప్రూవల్ వస్తుంది. సో దాని ద్వారా మీరు ఈ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు. లేబర్ కార్డు ఉంటే అది మన స్టేటస్ మనం ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అని చూసారా, ఇది ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేస్తున్నాను. మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్, అబౌట్ ద బోర్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ వర్కర్స్ వెల్ఫేర్ స్కీమ్, ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంప్లాయీస్, గోస్, ఆర్టీఐ యాక్ట్, కాంటాక్టర్స్, డౌన్లోడ్స్, రిపోర్ట్స్, సర్చ్ అండ్ లాగిన్. సో ఇక్కడ ఒక్కోటి ఒక్కో ఆప్షన్ ఉంటుంది. మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. డౌన్లోడ్కి వెళ్తే మనకి ఇక్కడ ఏ స్కీమ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో మ్యారేజ్ గిఫ్ట్, మెటర్నిటీ బెనిఫిట్, సో నేను ఇందాక చెప్పిందే, ఫెటల్ యాక్సిడెంట్ రిలీఫ్, డిజబిలిటీ రిలీఫ్, డిజబిలిటీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, న్యాచురల్ డెత్ రిలీఫ్, హాస్పిటలైజేషన్ రిలీఫ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మనకు లేబర్ కార్డు కలిగి ఉంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా చూసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళి ఇక్కడ సర్చ్ చూసారా, లాస్ట్ నుంచి రెండోది. ఇక్కడ సర్చ్ రిజిస్టర్డ్ వర్కర్స్, చెక్ క్లైమ్ స్టేటస్, సర్చ్ ఆఫీసర్. సర్చ్ రిజిస్టర్డ్ వర్కర్ అంటేనేమో ఆల్రెడీ ఒకవేళ లేబర్ కార్డు ఉండుంటే మనకి ఇచ్చిన ఒక కోడ్ నెంబర్తో కానీ, ఫోన్ నెంబర్తో కానీ, నేమ్తో కానీ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. చెక్ క్లైమ్ స్టేటస్ అంటే మనం ఆల్రెడీ ఆ స్కీమ్లో ఏదైనా పొంది ఉంటే అది తెలుసుకోవచ్చు. చెక్ క్లెయిమ్ అంటే. ఆఫీసర్ అంటే మన దగ్గరలో ఉన్న తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్స్ అంటే లేబర్ ఆఫీసర్ ఎవరో తెలుసుకోవడం కోసం థర్డ్ ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్తున్నాం, సర్చ్ రిజిస్టర్డ్ వర్కర్. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ చూస్ ఫర్ సర్చ్ డేటా అంటే వర్కర్ నేమ్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, ఫాదర్ నేమ్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, టెంపరీ ఐడితో సెర్చ్ చేయొచ్చు. రిజిస్టర్ నెంబర్ అంటే మనం రిజిస్టర్ అయిన నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ తోటి, లేదా మనం ఒకవేళ పాతదైతే రెన్యువల్ చేసుకున్నాక కొత్త నెంబర్ వస్తుంది కదా, ఫస్ట్ ఇదేమో రిజిస్టర్ నెంబర్ అంటే కొత్త నెంబరు, ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటున్నాం పాత నెంబర్. డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు తెలిసిన విషయం, పుట్టినరోజు డేటు, రేషన్ కార్డ్ నెంబరు మీకు తెలిసిన విషయం, ట్రాన్సాక్షన్ నెంబర్. సో ఇక్కడ నేను వర్కర్ నేమ్తోనే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వర్కర్ నేమ్తో సెర్చ్ చేసి ఇక్కడ నేమ్ ఇస్తున్నాను. వర్కర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇస్తున్నాను. ఆ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంది. సో మనం లేబర్ కార్డుకి ఇచ్చినప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాలి, ఎందుకంటే ఓటీపీ పర్పస్ కోసం. సో ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ద ఇమేజ్ ఇన్ బిలో గివెన్ టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇక్కడ మనకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, CXCB
HF, క్యాపిటల్స్ అయితే క్యాపిటల్స్, స్మాల్ అయితే స్మాల్ తోటి మనం ఆ క్యాప్చాని ఫిల్ చేయాలి. సో క్యాప్చా ఫిల్ చేస్తున్నాను. క్యాప్చా ఫిల్ చేసి షో వర్కర్ డేటా అన్నాను. సో డియర్ సిటిజన్, యు ఆర్ సర్చింగ్ ఆఫ్ వర్కర్ నేమ్ విత్ వాల్యూ అండ్ నేమ్ ఉండి గివెన్ మొబైల్ నెంబర్ వచ్చి క్యాప్చా ఇచ్చింది. ఓకే అనాలి మనం. ఓకే అనగానే మనకి ఓటీపీ వస్తుంది. మనం ఇచ్చిన రిజిస్టర్డ్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ సక్సెస్ఫుల్లీ సెండ్ ద మొబైల్ నెంబర్ అని వచ్చి వచ్చింది, సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, ఆ వచ్చిన ఓటీపీ మనం ఓకే చేసి ఇక్కడ ఇవ్వాలి. ఆ ఓటీపీ టైప్ చేస్తున్నాను, 168097. ఓకే అన్న. ఓకే అన్నాక ఇక్కడ షో వర్కర్ డీటెయిల్స్ అని చూసారా, క్యాప్చా ఇన్వాల్వ్డ్, ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ క్యాప్చా అంటుంది. సో ఓకే, మళ్ళీ క్యాప్చా రిఫ్రెష్ అయింది. UJV8EH అని ఉంది. సో అది మనం కేర్ఫుల్గా ఇవ్వాలి. క్యాప్చా కరెక్ట్గా మనం ఇవ్వకపోతే అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు, మళ్ళీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. షో వర్కర్ డేటా సేమ్ ఇందాకట్లాగానే మళ్ళీ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఫిల్ చేయాలి. ఓటీపీ ఫిల్ చేసిన తర్వాత ఓకే కొడితే మనకు వర్కర్ డేటా అనేది చూపిస్తుంది. మనకి కార్డు కలిగి ఉంటే ఆ డేటా అనేది చూపిస్తుంది, లేదంటే చూపించదు. ఆ డేటా మీకు చూపించలేదు అంటే మీరు కంపల్సరీగా లేబర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలని అర్థం. సో ఇది ఇందులో వర్కర్ డీటెయిల్స్, రిజిస్టర్ అండ్ జ్యూరిడిక్షన్, వర్కర్ నేచరు, పర్మనెంట్ అడ్రస్, ఐడి డీటెయిల్స్, వ్యాలిడ్ టిల్, రికార్డ్ డీటెయిల్స్, రికార్డ్ స్టేటస్ ఇలా ఉంటాయి. సో ఈ విధంగా మీరు లేబర్ కార్డ్ని మీకు ఉందో లేదో తెలుసుకోవచ్చు. లేబర్ కార్డు ఉండి ఉంటే మనం ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేకపోతే కంపల్సరీగా మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లై చేసి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్లో ఇస్తే మీకు లేబర్ కార్డ్ ఇంటికి వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.